अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। कांग्रेस की सीनियर रहनुमा इंदिरा शोभन ने आंगनवाड़ी भर्तियों के मामले पर बीआरएस के इल्जामात को मुस्तरद करते हुए कहा, तकरूरी का अमल मुकम्मल तौर पर शफाफ। इंदिरा शोभन ने कहा है कि आंगनवाड़ी इंटरव्यूज सिर्फ उम्मीदवारों की शख्सियत, रवैये और बच्चों के साथ काम करने की सलाहियत जांचने के लिए रखे गए, जबकि 90% नंबर तालीमी और दीगर अहलियत की बुनियाद पर दिए जाते हैं। మీడియా సోదరులకు నమస్కారం। నిన్న మాజీ మంత్రివర్యులైనటువంటి సత్యవతి రాథోడ్ గారు అసత్యపు ఆరోపణలు అంగన్వాడీ నోటిఫికేషన్ పైన చేసింది మనం గమనించాం। సో దీనిని పూర్తిగా నేను ఖండిస్తున్నాను। ముఖ్యంగా ఇవాళ అంగన్వాడీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 15,000 పైచిలుకు పోస్టులకి, టీచర్లకి, హెల్పర్లకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు। దీనికి అర్హత ఇంటర్మీడియట్ మార్క్స్ 70%, ఒకవేళ వాళ్ళు అనాథలైతే 10 మార్కులు, వితంతువులైతే 5 మార్కులు, అలా ఫిజికల్ గా హ్యాండిక్యాప్డ్ అయితే 5 మార్కులు, వీటితో పాటు ఇంటర్వ్యూని కూడా పెట్టారు। సో ఇంటర్వ్యూకు తీసుకున్నప్పుడు గనక ఆ మనిషి ఎలా ఉంటారో, వాళ్ళ యొక్క పరిపక్వత ఏ విధంగా ఉందని ఇంటర్వ్యూ ద్వారా మనం తెలుసుకోవచ్చు। సో గత ప్రభుత్వంలో కూడా చాలా నోటిఫికేషన్స్ ఇచ్చారు, ఇంటర్వ్యూ పెట్టారు, మరి అప్పుడు కూడా ఇట్లాంటి రాజకీయ రిక్రూట్మెంటే చేశారని నేను సత్యవతి గారిని అడగదలుచుకున్నా। నిజంగానే మీరు చదువుకొని ఉద్యోగాలంటే ఎట్లా రిక్రూట్మెంట్ చేసో తెలిసి ఉంటే ఇట్లాంటి ఆరోపణలు మీరు చెయ్యరు। ముఖ్యంగా ఇవాళ అంగన్వాడీలు అంటే మహిళలకి, పిల్లలకి సంబంధించినటువంటి అంశం, ఒక సెన్సిటివ్గా వాళ్ళతో డీల్ చేయాల్సినటువంటి విషయం కాబట్టి పిల్లలను క్లాస్కి పంపించినప్పుడు ఆ పిల్లల్ని వాళ్ళు ఏ విధంగా లాలనా పాలన చూస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది, వాళ్ళలో సేవ చేసే దృక్పథం ఉన్నదా, సో వాళ్ళు ఆ పేషెన్స్ ఉన్నదా, అమ్మలాగా చూసుకోగలుగుతుందా, ఆ సహనం వాళ్ళలో ఉన్నదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి మనిషితో మాట్లాడినప్పుడు మాత్రమే ఆ ఇంటర్వ్యూ ద్వారా మనకు తెలుస్తాయి। మార్కుల బేస్ చేసుకొని మార్కులతోనే రిక్రూట్మెంట్ చేసినప్పుడు మనం గత అనుభవాలు మనం చూస్తున్నాం। అంగన్వాడీ టీచర్లు పిల్లల్ని ఏ విధంగా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టినారో గత అనుభవాలు మనకు చెబుతున్నాయి। ఆ అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకోకుండా దీన్ని మార్పు కోసము ఒక క్వాలిటీగా, ట్రాన్స్పరెంట్గా ఒక కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే కమిటీ ద్వారా దాంట్లో చేసేటువంటి దాంట్లో జిల్లా లెవెల్లో కలెక్టర్తో పాటుగా ఆర్డీఓ ఉంటారు, ఆరోగ్య శాఖకు సంబంధించిన జిల్లాధికారి ఉంటారు, అట్లాగే సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులు ఉంటారు। ఇన్ కేస్ ఐటీడీ అయితే ఐటీడీ ప్రాంతానికి సంబంధించిన ఐటీడీ అధికారులు ఉంటారు। మరి ఇక్కడ ఏ విధంగా అవకతవకలు జరుగుతాయో చెప్పాల్సిన అవసరం ఉంది। మీలాగా పేపర్ లీకేజీలు చేసి, మీలాగా నోటిఫికేషన్లు ఇచ్చి మరణాడే కోట్లకు మెట్లెక్కే విధంగా టెక్నికల్గా లోపాలతోనే ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు, ఆ యొక్క ఆలోచన కూడా మాకు లేదు అన్నది సత్యవతి గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। మీ పేరు నాకు తెలిసి సత్యవతి కాకుండా అసత్యవతిగాని పెట్టుకుంటే బాగుంటుందేమో నేను అనుకుంటున్నాను। ఎందుకు అనంటే నిజంగానే ఒక సోయి ఉన్నటువంటి తెలంగాణ ప్రజల పట్ల, సంక్షేమం పట్ల మీకు ఆలోచన ఉండి మంచి పోషక విలువలు ఉండే అటువంటి వాటిని అమలు చేయాలనే ఒకవేళ ఆలోచన ఉండుంటే మీరు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ చేసేవాళ్ళు కానీ ఆరోపణలు చేసేవాళ్ళు కాదు కదని అర్థమవుతుంది। నీకు నిజంగానే సీతక్కకున్నంత డిగ్రీలు ఉన్నాయా? సీతక్కకున్నంత ప్రజలతో ఉన్నటువంటి మమేకం ఉందా? సీతక్కలో ఉన్నట్టు పనితనం మీలో ఉన్నదా? పనితనం ఉంటే మీరు ఇట్లా మాట్లాడే వాళ్ళు కాదు। ఆమె శాఖకి సంబంధించిన ఏ అంశం వచ్చినా కూడా ఆమె పైన ఆరోపణలు చేయాలి, ఆమె పైన ఏదో ఒకటి బట్టగాల్చి మీద వేయాలి। ఇదేనా నీ నైజం? ఒక మహిళగా ఇంకొక ఆదివాసీ బిడ్డ మంత్రిగా ఉంటే ఎందుకమ్మా ఓడ్చుకోలేకపోతున్నావు? ప్రతి విషయానికి తగుదనా అమ్మని ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నావు। గతంలో మీ సార్ చెప్పిండు అసెంబ్లీ సాక్షిగా, అవును మా పార్టీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు ఇస్తే తప్పేంటి అని మాట్లాడినాడు। కానీ మా ప్రభుత్వం అట్లా లేదు। పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, అందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాం, అందరికీ పింఛన్లు అందిస్తున్నాం। అది రేవంత్ రెడ్డి సర్కార్కు ఉన్నటువంటి ఘనత। మరి మీరు 10 సంవత్సరాలు దోచుకొని దొబ్బి తిన్నటువంటి మీరు, పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగానే ఉన్నట్టు నువ్వు దోచుకున్నావు కాబట్టి ఎదుటోడు కూడా అట్లనే ఉంటాడు అనుకుంటే ఎట్లా అని అడుగుతున్నాను। నీ దగ్గర నిజంగా ఆధారాలు ఉండి ఒకవేళ జరిగే సందర్భంలో అవకతవకలు ఏమైనా జరిగితే అప్పుడు మీరు మాట్లాడితే ఒక అందం సందం ఉన్నది। ఆరు లేడు సూర్యుడు లేడు ఆలుపిల్ల సోమలింగం అన్నట్టు ఏమీ జరగలే। నోటిఫికేషన్ వచ్చినంత మాట్లాడే వాళ్ళు వచ్చినగానే ప్రజల పట్ల ఒక అబద్ధ భావాన్ని క్రియేట్ చేసే విధంగా ఉద్యోగాలు మీరు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వకూడదు అని మాట్లాడుతున్నాం। అదే కదా మీ యొక్క నైజం। ఎట్లనైనా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళొద్దు, సంక్షేమం చేయొద్దు, ప్రజలని ఇబ్బంది పెట్టే విధంగా ఉండాలన్నట్టు ప్రతిపక్షం పనిచేస్తుంది। సిగ్గు లేదా మీకు అని అడుగుతున్నాం మేము। మాట్లాడేటువంటి ఎంపీ మాలతి కవిత అయినా మీరైనా మీరు మాట్లాడితే
ప్రజలు మెప్పు పొందాలి, ప్రజలు నిజమే అని నమ్మే విధంగా ఉండాలి. అవన్నీ వదిలేసి లేనిపోని ఆరోపణలు చేసి ఇవాళ ఈ ప్రభుత్వం చేసేటువంటి మంచిని ఓర్చుకోలేకనే ఈ ప్రజాపాలన ప్రభుత్వం అంటేనే మహిళా ప్రభుత్వం అని అనుకుంటున్నారు. కాబట్టి అలా ఉండకూడదు అనే ఒక దుర్బుద్ధితోటి, ఆ నైజంతో ఇవాళ పొద్దున్న లేస్తే ఆరోపణలు చేస్తున్నటువంటి సత్యవతి గారు, మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. అదర్వైజ్ మీరు ఇట్లాగే అసత్యపు ఆరోపణలు చేసినట్లయితే రేపటి నుంచి మిమ్మల్ని అసత్యవతి అని నామకరణం చేస్తాం. తస్మాత్ జాగ్రత్త.